ఈరోజు మనం మునక్కాయ సాంబార్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మునక్కాయ సాంబార్ కోసం కందిపప్పుని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకొని ఆ తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసుకోండి. నీళ్ళు పోసుకొని ఈ కందిపప్పుని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నారో దానికి డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోపు ఒక బౌల్లో చింతపండు తీసుకొని, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఫైవ్ టు 6 విజిల్ తర్వాత ప్రెషర్ తగ్గాక పప్పుని చూసినట్టయితే ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం స్మాష్ చేసుకుందాం. ఇలా కందిపప్పుని బాగా స్మాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న కందిపప్పుని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైంది, ఒక 2 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఆవాలు, కొద్దిగా జీరా కూడా వేసుకోండి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మునక్కాయల ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఇందులో మిగతా కూరగాయలు వేసుకోండి. మీకు ఏ వెజ్ అంటే ఇష్టం ఉంటే ఆ వెజ్ వేసుకోవచ్చు. బెండకాయ, వంకాయ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వంకాయ ఇంకా టమాటో ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా వంకాయ టమాటో కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని కూడా బాగా ఉడికించుకోండి. ముక్కలు బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం కారం, ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకున్నాక కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు కూడా వేసి కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఈ మునక్కాయల్ని మిగతా వెజిటేబుల్స్ని కొంచెంసేపు ఉడకనివ్వండి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దానిలో నుంచి రసం ఇలా తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఈ కందిపప్పులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కందిపప్పుని ఇంకా చింతపండు రసాన్ని బాగా కలిపి పక్కకు పెట్టేసుకోండి. ముక్కలు బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందిపప్పుని వేసుకుందాం. కందిపప్పు వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని ఈ సాంబార్ని కొంచెం సేపు బాగా మరిగించుకోండి. సాంబార్ ఇలాగా బాగా మరిగే వరకు ఉడికించుకోవాలి. మునక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. నేను చెక్ చేశాను, ఉప్పు సరిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటే సాంబార్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఫైనల్గా ఈ సాంబార్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మునక్కాయ సాంబార్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి.